మీరందరూ పెసరకట్టు చేస్తూనే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. కందికట్టు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈరోజు నేను చేసేది ఏంటంటే కందికట్టు, కందిపప్పుతో కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని అప్పడాలు కానీ, గుమ్మడొడియాలు కానీ, లేకపోతే ఊరుమిరపకాయలు కానీ పక్కన పెట్టుకొని నంచుకుని తింటూ ఉంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకెందుకు, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో, ఏమేమి వేసి చేయాలో చేసి చూపిస్తానండి. ఈ కందికట్టు కోసం నేను ఇక్కడ సుమారుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని మెల్లగా చిన్న మంటతో దోరగా వేపుకుందామండి. ఇలా వేగుతున్నప్పుడు ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు చిన్న మంటతో వేగనివ్వాలండి, లేకపోతే కందిపప్పు మాడిపోతుంది. ఇలా చిన్న మంటతో స్లోగా వేపుకుంటే సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, మంచి ఫ్లేవర్ కోసం ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందాం. కందిపప్పు దోరగా వేగిపోయింది. ఈ టైంలో కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 10-12 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీరు తక్కువ కారం కావాలంటే మీరు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఈ వేడికే ఎండుమిర్చి వేగిపోతుంది. ఒక ఫ్యూ మినిట్స్, ఒక 3 నుంచి 4 నిమిషాలు వేపేసుకుంటే ఆపేసుకోవచ్చు. వేగిపోయండి, ఇంకా ఆపేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుని కుక్కర్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఉడకబెట్టిన కందిపప్పు, పులుపుకు తగినంత చింతపండు రసం, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. అది మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఆ ఉడకబెట్టిన కందిపప్పుని తగినంత ఉప్పు, తగినంత చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏ కుక్కర్లో అయితే వేపుకున్నామో ఆ కుక్కర్లోకి మళ్ళీ ఈ గ్రైండ్ చేసినటువంటి కందిపప్పు పేస్టు, చింతపండు కలిసినటువంటి కందిపప్పు పేస్టు, ఆల్రెడీ మనం ఇందులో ఎండుమిరపకాయలు వేస్తాం, సో ఇంకా కారానికి ఇంకేం అవసరం లేదు. మీకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి మంచిగా వాటర్ వేసుకోండి. కొంతమంది పలుచగా తింటారు, కొంతమంది కొంచెం తిక్కుగా తింటారు. అలాగని మరీ పలుచగా అయిపోయినా కూడా బాగోదండి. ఈ కట్టు కొంచెం మీడియంగా ఉండాలి, మరీ పలుచగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. దానికి సరిపడా వాటర్ వేసుకొని ఇంకా కాసేపు దీన్ని మరిగించుకుందామండి. బాగా మరిగిందండి, చూసారా? ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే చాలు, మరీ జారుగా అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అయిపోయిందండి, పోపు వేసేసుకుందాం. పోపు పెద్ద స్పెషల్ పోపేం కాదు, మనం రెగ్యులర్గా వేసే పోపే. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి కందికట్టు. వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి చూడండి. నచ్చిందా మరి మీకు ఈ రెసిపీ? నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.